హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. ఈరోజు మనం నిన్న జరిగినటువంటి ఇండియన్ సొసైటీ క్వశ్చన్స్ మనకి ఇంచుమించు 50 క్వశ్చన్స్ వచ్చాయండి. ఒక 30 to 35 క్వశ్చన్స్ కొంచెం అనలిటికల్గా ఇచ్చాడు. ఒక 15 క్వశ్చన్స్ వచ్చేసరికి ఫ్యాక్ట్ బేస్డ్ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అరేంజ్ ద ఫాలోయింగ్ కమిషన్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇన్ అ క్రోనాలజికల్ ఆర్డర్ in their constitution అన్నాడు. ఫస్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, రాధాకృష్ణ కమిషన్ ఆన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, కొఠారి కమిషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అనే ఈ 5 ఇవ్వడం జరిగింది. వీటిని మనం క్రోనాలజికల్ ఆర్డర్లో రాయాలి అంటే ఫస్ట్ ఏది ఎస్టాబ్లిష్ అయింది, దాని నుంచి లాస్ట్ ఏది ఎస్టాబ్లిష్ అయిందో అక్కడ వరకు వెళ్ళాలన్నమాట. మనకి కొన్ని ఫ్యాక్ట్స్ తెలియాలి అంటే, నేషనల్ కమిషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేది మనకి 2009లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్, రాధాకృష్ణ కమిషన్ ఆన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వచ్చేసరికి 1948 to 1949 ఈ టైం పీరియడ్లో రావడం జరిగింది. కొఠారి కమిషన్ 1964 to 1966. మనకి యూజీసీ కమిషన్స్ అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఒకటి 1956లో, 1974లో అండ్ ఇంకా సబ్సిక్వెంట్ ఇయర్స్లో కూడా ఇవి వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వచ్చేసరికి మనకి 2005 నుంచి 2009 వరకు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందనమాట. సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ అండి. మనం చదివేటప్పుడు ఈ క్వశ్చన్ మనం హిస్టరీలో కూడా చూస్తాం. మీరు హిస్టరీ చదివేటప్పుడు బ్రిటిష్ పాలసీస్ చదివేటప్పుడు ఎడ్యుకేషన్ మీద ఎలా ఉంది అనే అంశం చదివేటప్పుడు కూడా ఈ టాపిక్ మనకు వస్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ అయితే బీడీసీఈఏ. ఒకవేళ మీకు వెనకాల ముందున్న ఆప్షన్స్ మీరు ఇయర్స్ రాసుకొని చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తుండే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా కొన్ని ఇయర్స్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఒక్క నిమిషం, 102 క్వశ్చన్ అండి. ఇందాక మనం 101 క్వశ్చన్ చూసాం కదా, మనం 101 క్వశ్చన్ చూసాం. ఇప్పుడు 102 క్వశ్చన్ చూడబోతున్నాం. ఓకే, 102 క్వశ్చన్. With reference to the Panchayat extension to the scheduled area, PISA Act 1996, which of the following statements are correct అని అడుగుతున్నాడండి. చూడండి, ఎప్పుడైనా సరే ఒక యాక్ట్ గురించి మాట్లాడేటప్పుడు మనం క్లాస్లో కూడా నేర్చుకునే వాళ్ళము. ఓకే, బ్రాడర్ సెన్స్లో క్వశ్చన్ ఉండి దాని యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అడిగితే మీకు అంటే దీని మీద అవగాహన లేకపోయినా ఆన్సర్ పెట్టాలి అంటే మ్యాక్సిమం పాజిటివ్గా ఉండేవన్నీ కరెక్ట్ ఆన్సర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఇట్ గివ్స్ అ స్పెషల్ పవర్ టు ది గ్రామ సభ ఇన్ అ షెడ్యూల్ ఏరియా. అవునండి, ఈ యొక్క పంచాయత్ ఎక్స్టెన్స్ టు ద షెడ్యూల్ ఏరియాస్ పిసా యాక్ట్ 1996 ఎందుకు వచ్చిందంటే మన పొలిటికల్ డీసెంట్రలైజేషన్ అవ్వడానికి, అంటే ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్లో కూడా ఈ యొక్క డెమోక్రసీ పెనిట్రేట్ అవ్వడానికి ప్రయత్నం చేసిందన్నమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ది భురియా కమిటీ రికమెండేషన్ ఇన్ 1995. And the Ministry of Panchayat Raj is the nodal ministry for the implementation of the provisions of the PESA Act. So, దీనికి ఆన్సర్ వచ్చేసరికి ABC, all of the above is the correct answer అండి. All of the above is the correct answer. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇది చూడండి. మీకు తెలుసు, ఈ యొక్క క్వశ్చన్ మనము క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. నిర్భయ యాక్ట్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నిర్భయ యాక్ట్ ఫార్మల్లీ రిఫర్డ్ టు యాజ్, ఓకే, ఏమని పిలుస్తున్నామని అడుగుతున్నాడు. నిర్భయ యాక్ట్ ఈస్ ఫార్మల్లీ రిఫర్డ్ టు యాజ్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013, పోక్సో 2012 ఆర్ జువెనైల్ జస్టిస్ 2000, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 అని ఇచ్చాడండి. 2006 అని ఇవ్వడం జరిగిందన్నమాట. సో మనకి నిర్భయ యాక్ట్ ఫార్మల్లీ ఏమని పిలుస్తున్నాం అంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 అనడం జరిగింది. ఇప్పుడు నిర్భయ కేసు చూసుకున్నప్పుడు ఈ యొక్క 4 నిందితుల్లో ఒకతనికి 16 ఇయర్సే ఉండినాయి.
ఒక నిందితుడికి 16 ఇయర్సే ఉండినాయి. ఈ యొక్క 16 ఇయర్స్ పిల్లాడు ఉన్న నలుగురిలో అతి కిరాతకంగా ఈ నిర్భయాన్ని హత్య చేయడంలో ఈ యొక్క 16 ఇయర్స్ బాయ్ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క జ్యుడిషియరీకి ఒక డౌట్ వచ్చిందనమాట. చైల్డ్ అనే డెఫినేషన్ దేనికి తీసుకురావాలి అనేది. చైల్డ్ అంటే 18 ఇయర్స్ ఉండే వాళ్ళని చైల్డ్ అంటారా, లేదా ఈ యొక్క ఇంత హీనియస్ క్రైమ్ చేశాడు కదా ఇన్ని చేస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు ఈ యొక్క అప్పటి నుంచి చైల్డ్ అనే డెఫినేషన్ మన కంట్రీలో ఈ యొక్క క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 తర్వాత 16 ఇయర్స్ అని చేయడం జరిగిందన్నమాట. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగాడండి. ఓకే, ఒక్క నిమిషం. సరే, ఈ యొక్క క్వశ్చన్ మనం చూసినట్లయితే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ స్కీమ్ ఇనిషియేటెడ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1988 అండి. 1988 దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. 1988 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ సోషల్ లెజిస్లేషన్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనాక్ట్మెంట్ అని అడిగారండి. ఓకే, చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్, హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్, హిందూ మ్యారేజెస్ యాక్ట్ అని అడగడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ వచ్చేసరికి 1929లో రావడం జరిగింది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ వచ్చేసరికి 1954లో రావడం జరిగింది. హిందూ ఉమెన్స్ రైట్ టు ద ప్రాపర్టీ యాక్ట్ వచ్చేసరికి 1937లో రావడం జరిగింది. హిందూ మ్యారేజెస్ యాక్ట్ వచ్చేసరికి 1955లో రావడం జరిగిందనమాట. దీన్ని మనం క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టుకున్నట్లయితే ఓకే, మనకి ఏ అనేది ఫస్ట్ రావాలి. సో ఏసీబీడీ ఆన్సర్ అండి. ఏసీబీడీ అనేది ఆన్సర్. మీకు ఆ ఇయర్స్ ఎందుకు రాస్తున్నానంటే మీకు ఫర్దర్గా మీ ప్రిపరేషన్లో ఈజీ అవ్వడానికి. మీరు చదివేటప్పుడు కూడా దయచేసి ఈ మాదిరిగా అంటే ఇప్పటి నుంచి అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే అప్కమింగ్ నోటిఫికేషన్స్లో మీరు మిస్ చేయకుండా ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు మీరు దయచేసి ఇయర్స్ కూడా గుర్తుంచుకోవడానికి చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ అబౌట్ ద బిలో మెన్షన్ సోషల్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా? ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. సత్యశోధక్ సమాజ్ ఫౌండెడ్ బై జ్యోతిబా ఫూలే క్రిటిసైజ్డ్ ద హిందూ రిలీజియన్ ఫర్ క్రియేటింగ్ ది ఇన్ఈక్వాలిటీ ఇన్ ద సొసైటీ. ఆర్య సమాజ్ ఫౌండెడ్ బై దయానంద సరస్వతి రిమూవ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది హైరార్కీ. సో బోత్ ఆఫ్ ది ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే అండి. కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఇయర్ ది లిటరరీ అసోసియేషన్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం ఎస్టాబ్లిష్డ్ ఇన్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇది 1901 అండి. ఆన్సర్ 1901. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 1901 ఇది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్ అండర్ ది ఐకానిక్ శారీ వేరింగ్ క్లస్టర్స్ ఇన్ ఇండియా అంటే దీని ఆన్సర్ వచ్చేసరికి పోచంపల్లి అండి. పోచంపల్లి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బఘేలా సిస్టమ్ దట్ ప్రివైల్డ్ ఇన్ తెలంగాణ రిఫర్స్ టు వాట్ అని అడిగారండి. ఇప్పుడు చూడండి, మనకు బఘేలా సిస్టమ్ వచ్చినప్పుడు వెట్టి చాకిరి గురించి చదివేటప్పుడు వెట్టి చాకిరిని మనం బఘేలా అని చెప్పేసి నేర్చుకున్నాము. సో చీప్ ఆర్ ఆఫెన్ కంపల్సరీ ఫ్రీ అండ్ అన్పెయిడ్ లేబర్ చూసినట్లయితే అంటే చౌక లేదా తరచుగా నిర్బంధ ఉచిత శ్రమ చూసినట్లయితే మనకి 4 అనేది ఆప్షన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ జోగిని ప్రాక్టీస్ అని అడిగారండి.
జోగిని ప్రాక్టీస్ అని అడిగారు. సో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ హూ ఆర్ లేబుల్డ్ యాజ్ అ జోగిని బిలాంగ్ టు ద మార్జినలైజ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండి. అవునండి, మనం చూసినట్లయితే జోగిని సిస్టమ్ అనేది ఎక్కువ ఎస్సీలను మరియు బీసీలను తీసుకోవడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ది ఎస్సీ ఉమెన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఆప్షన్ కరెక్టే. బిసైడ్స్ parental poverty, other major causes of converting young girls into jogini are superstitions and religious belief అండి. అవును, ఈ యొక్క మూఢనమ్మకాలు అంటే ఊర్లో ఉన్న పొలిమేర కావచ్చు, లేదు అనుకుంటే గ్రామదేవత కోపం వచ్చిందని చెప్పేసి ఆ విధంగా వర్షాలు రావట్లేదు, ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్పేసి చెప్పడం, రిలీజియస్ బిలీఫ్ కూడా. సో బోత్ ఆఫ్ ది ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. సో బోత్ ఆఫ్ ది ఆన్సర్స్ కరెక్ట్ అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. మనము ఉమెన్ గురించి నేర్చుకునేటప్పుడు ఈ యొక్క టాపిక్ మనం నేర్చుకోవడం జరిగింది. దీన్ని చాలా డెప్త్గా చూసాము. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 గ్యారంటీస్ జస్టిస్ టు ద ఉమెన్ హూ సఫర్స్ డొమెస్టిక్ వైలెన్స్. అవును, కరెక్టే. ఈ యొక్క డీవీ యాక్ట్ అని అంటాము. ఓకే, ఈ డీవీ యాక్ట్లో మన ఉమెన్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఈ ఆప్షన్ కరెక్టే. ద యాక్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ ఇఫ్ ద అవేర్నెస్ అబౌట్ ది యాక్ట్ ఇంక్రీజెస్ అమాంగ్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ. ఎస్, ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో బోత్ ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ కరెక్టే అండి. నాట్ ఓన్లీ దిస్ యాక్ట్, ఏ యాక్ట్ అయినా సరే ప్రజల్లో చైతన్యం వస్తే ఆ యాక్ట్ అనేది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ది నేషనల్ కమిషన్ ఫర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్ కరెక్ట్ అని అంటున్నాడండి. మనం చూసుకున్నట్లయితే ఇట్ వాజ్ సెటప్ బై ది అమెండింగ్ ద ఆర్టికల్ 338 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అవును, ఈ యొక్క 338A మార్చడం జరిగింది. ఈ ఆప్షన్ కరెక్టే. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ది 89th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది కూడా కరెక్టే అండి. The chairperson and vice chairperson and the other members of National Commission for STs will hold the office for the term of 5 years అన్నాడు. ఎస్, కరెక్టే అండి. ఇది కూడా కరెక్టే. అట్లీస్ట్ 1 member of the commission should be women. ఎస్, ఇది కూడా కరెక్టే. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ABCD ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ABCD ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం which section of the prenatal diagnostic technique Regulation and Prevention of the Misuse Act 1994 prohibits any advertisement relating to the prenatal determination sex. Okay, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ నియంత్రణ మరియు దుర్వినియోగ నివారణ చట్టం 1994లోని ఏ సెక్షన్ ముందస్తు లింగ నిర్ధారణ సంబంధించిన ప్రకటనలు నిషేధిస్తుంది అంటే ఈ యొక్క సెక్షన్ 22 అండి. సెక్షన్ 22 అనేది కరెక్ట్ ఆన్సరు. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్, దర్శనం మొగలయ్య పద్మశ్రీ రెసిపియంట్ ఈజ్ నోన్ ఫర్ రివైటలైజింగ్ వాట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ కిన్నెర అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ఇది తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. దర్శనం మొగలయ్య ఇస్ ది. ఎందుకు ఇదంటే ఆయనకి పద్మశ్రీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు వాళ్ళ పిల్లలు తీసేసుకొని ఆయన ఇంట్లో నుంచి బయటికి నెట్టేసిన తర్వాత ఆయన సుతారి పని చేసుకుంటూ ఉంటే న్యూస్లో వచ్చింది. అందుకోసం ఈ క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనం చూసినట్లయితే Who is the author of the book Fall and Rise of Telangana? రాసింది ఎవరు సారయ్య అంటే మన గౌతమ్ పింగ్లే అనే అతను ఈ యొక్క ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ ది తెలంగాణ అని రాయడం జరిగింది. మన 116 క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద 2 districts of Telangana were categorized as the most hungry district by the 12th 5-year plan of the Planning Commission అడిగారండి. ఏ ప్రణాళిక సంఘం యొక్క 12వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం తెలంగాణలోని ఏ 2 జిల్లాలను అత్యంత ఆకలితో అలమటించే జిల్లాలుగా వర్గీకరించారు అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి నల్గొండ అండ్ మహబూబ్ నగర్ అండి. నల్గొండ అండ్ మహబూబ్ నగర్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ of the UN focus on reducing the inequalities within the among the countries అని అడిగాడు. SDG గోల్ 6, 4, 11, 10. ఐక్యరాజ్య సమితి యొక్క ఈ క్రింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఏది
దేశంలో మరియు దేశాల మధ్య అసమానతలను తగ్గించడంపై దృష్టి పెడుతుందన్నాడు. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ 10 అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 ఏదైతే ఉందో, ఓకే, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 10 కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది ఈ క్వశ్చన్ చూద్దాం మనం. ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే, మ్యాచ్ ద ఫాలోయింగ్ లెజిస్లేటివ్ యాక్ట్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ లెజిస్లేటివ్ యాక్ట్స్ with the year in which they were enacted. The Bengal Sati Regulation Act, Hindu Widows Remarriages Property Act, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అని అడుగుతున్నాడండి. మనకి ఆప్షన్ వచ్చేసరికి A4B3 ఉండాలండి. A4B3 C2D1 కరెక్ట్ ఆప్షన్ అండి. ఓకే, సో బెంగాల్ సతీ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చేసరికి మనకి 1829లో జరిగింది. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? ఇది మీరు గమనించినట్లయితే బ్రహ్మ సమాజ్ టైంలో జరిగిందన్నమాట. రాజారాం మోహన్ రాయ్ యొక్క చొరవ ద్వారా అప్పట్లో ఉన్న బ్రిటిష్ వైస్రాయ్ని కన్విన్స్ చేసి ఈ యొక్క యాక్ట్ తీసుకురావడం జరిగింది. హిందూ వీడోస్ రీమ్యారేజెస్ ప్రాపర్టీ యాక్ట్ వచ్చేసరికి మనకి 1989లో తీసుకురావడం జరిగింది. ఓకే, అండ్ ఇది ఏ టైంలో అంటే ఎన్టీఆర్ టైంలో వచ్చింది అని చెప్పేసి మన ఆంధ్ర తెలంగాణలో చూస్తాం బేసికల్లీ. నెక్స్ట్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1870లో రావడం జరిగింది. అండ్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ వచ్చేసరికి 1976లో రావడం జరిగింది అన్నమాట. ఓకే, మీరు కొంచెం అంటే మన లాజిక్ అప్లై చేసినా సరే కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఈక్వల్ రెమ్యునరేషన్ అనేది మొన్న వచ్చింది, 1970s 80sలో వచ్చిందని చెప్పేసి మీకు కొంచెం ఐడియా ఉన్నా సరే ఇది ఈజీగా ఎలిమినేట్ చేసే క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ ఇన్ ఇండియా ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇది మనం గమనించినట్లయితే అరేంజ్ ద ఫాలోయింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఇన్ ఇండియా ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. లాంచ్ ఆఫ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఓకే, విచ్ ఫోకసెస్ ఆన్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ క్వశ్చన్ టీఎస్పిఎస్సి ఈ సంవత్సరం కండక్ట్ చేసిన మ్యాక్సిమం క్వశ్చన్స్లో ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయిందండి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మహిళా సమైక్య ప్రోగ్రామ్ టు ఎంపవర్ ఉమెన్ త్రూ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రాష్ట్రీయ మహిళా కోష్ టు ప్రొవైడ్ మైక్రో ఫైనాన్స్ సపోర్ట్ టు ద ఉమెన్ ఎంటర్ప్రినర్, ఇనిషియేషన్ ఆఫ్ ది ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రొవైడింగ్ ది ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఇది ఫ్యాక్చువల్ క్వశ్చను, మనకు కొంత డేటా అవైలబుల్ ఉండాలి కాబట్టి ఈ యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వచ్చేసరికి 2011లో రావడం జరిగింది. అండ్ మహిళా సమైక్య ప్రోగ్రామ్ వచ్చేసరికి మనకి 1989లో రావడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క రాష్ట్రీయ మహిళా కోష్ అనేది 1993లో రావడం జరిగింది. దాని తర్వాత ప్రధానమంత్రి మాతృవందన యోజన వచ్చేసరికి మనకి 2017లో రావడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మీ చేతిలోనే డేటా ఉంది కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసరికి బీసీఏడి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, బీసీఏడి అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది షిఫ్టింగ్ కల్టివేషన్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడండి. ఓకే, ఇది మనం ఎప్పటి నుంచో చదువుతున్న క్వశ్చనే, బట్ మనకు తెలియంది ఏంటంటే ఎక్కడ ఏమేమి పిలుస్తారో అన్న మన ఐడియాకి లేదు కాబట్టి చూద్దాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పోడు ఇన్ ఆంధ్రప్రదేశ్, కరెక్ట్ అండి. మన దగ్గర పోడు భూములు అని అంటాం.
ఓకే, అండ్ ఇట్ ఈస్ అ జుమ్ అమాంగ్ ది అరుణాచల్ ప్రదేశ్ ట్రైబ్స్. ఎస్, కరెక్ట్ అండి, దీన్ని జుమ్ అని అంటాం, కరెక్టే. నెక్స్ట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బేవార్ ఇన్ నార్త్ ఒడిస్సా. ఎస్, దీన్ని బేవార్ నార్త్ ఒడిస్సా అంటాం. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బ్రింగల్ ఇన్ ది మధ్యప్రదేశ్. బ్రింగల్ అనే టర్మే లేదండి. ఓకే, బ్రింగల్ అనే టర్మ్ లేదు, అంటే విత్ రెస్పెక్ట్ టు ద జుమ్ కల్టివేషన్ లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది సార్ అయ్యా అంటే డీని మీరు ఎలిమినేట్ చేసినట్లయితే, డీని ఎలిమినేట్ చేస్తే ఏబీసీ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఏబీసీ అనేది కరెక్ట్ ఆన్సర్, ఏబీసీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఈ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. హూవేర్ శూద్రాస్ అనేది ఎవరు రాశారు సార్ అంటే బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగింది. హూవేర్ శూద్రాస్ అనే క్వశ్చన్ మనకి రాసింది ఎవరు సార్ అంటే మనకి బిఆర్ అంబేద్కర్ రాయడం జరిగింది. అండ్ మీరు ఎప్పుడైనా గమనించుకోండి, రిలీజియన్ అండ్ సొసైటీ అమంగ్ కూర్గ్ అన్న పదం మీకు ఎప్పుడైనా ఇక ముందు నుంచి కనిపించినా సరే మీరు చేయాల్సింది ఏంటంటే ఎంఎన్ శ్రీనివాస్ అని గుర్తుంచుకోండి. ఎందుకంటే కూర్గ్ అనే ప్రదేశంలో ఈ యొక్క ట్రైబ్స్ని, రిలీజియన్ని చదవగలిగింది ఎవరు సార్ అంటే మన ఈ యొక్క ఎంఎన్ శ్రీనివాస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కమింగ్ ఆఫ్ ద దేవి ఆదివాసీ అసర్షన్ ఇన్ ది వెస్టర్న్ ఇండియా, ఇది డేవిడ్ హార్డిమ్యాన్ అని అతను చదవడం జరిగింది. క్యాస్ట్ క్లాస్ పవర్ చేంజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ది స్ట్రాటిఫికేషన్ ఆఫ్ తంజావూరు విలేజ్ వచ్చేసరికి మనకి ఆండ్రీ బిటిల్లే చదవడం జరిగింది. సో దీనికి ఆన్సర్ A2 B3 C4 D1. సో ఒకటి కరెక్ట్ ఆప్షన్ అండి, ఒకటి కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో హూవేర్ శూద్రాస్ అనేది రాసింది ఎవరు సార్ అంటే బిఆర్ అంబేద్కర్. సో మీరు క్యాస్ట్ అనే చాప్టర్ చదివినప్పుడు కంపల్సరీ బిఆర్ అంబేద్కర్ గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, ఆండ్రీ బిటిల్లీ కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే, అండ్ ఎంఎన్ శ్రీనివాస్ గురించి కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ది ఫ్యామిలీ సెటప్ ఆఫ్టర్ వన్స్ మ్యారేజ్ ఇస్ కాల్డ్ వాట్ అని అడుగుతున్నాడండి. ఓకే, ఫ్యామిలీ ఆఫ్ ప్రోక్రియేషన్, ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్, ఫ్యామిలీ ఆఫ్ యూనిలేటరల్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ బైలేటరల్. వివాహ అనంతరం ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు? సంతానోత్పత్తి కుటుంబం, ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్, ఏకపక్ష కుటుంబం, ద్వైపాక్షిక కుటుంబం అని అడిగారండి. దీన్ని మనము సంతానోత్పత్తి కుటుంబం అని అంటామండి. ద ఫ్యామిలీ ఆఫ్ ప్రోక్రియేషన్ అని అంటారు. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారంటే ఫ్యామిలీ ఆఫ్ ప్రోక్రియేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి 123 క్వశ్చన్, అంటే మీ ఒక్కొక్కరు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఒక్కొక్కలా ఉంటాయండి. సో మీరు దయచేసి కాన్సెప్ట్ చూడండి, కాన్సెప్ట్ చూసి మీకు కొంత అర్థమైన తర్వాత మీకే మీ క్వశ్చన్ పేపర్లో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? అండర్ ద దయాబాగా సిస్టమ్ సన్స్ ఇన్హెరిట్ ఫాదర్స్ ప్రాపర్టీ ఓన్లీ ఆఫ్టర్ ది ఫాదర్స్ డెత్. ఈ ఆన్సర్ కరెక్టే అండి. మితాక్షర సిస్టమ్ ఏ సన్ అక్వైర్స్ ద రైట్ టు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ సిన్స్ బర్త్. ఇది మితాక్షర స్కూల్ ఆఫ్ సిస్టమ్. మనము ఫ్యామిలీ అనే చాప్టర్లో ఈ దయాబాగా అండ్ మితాక్షర స్కూల్ గురించి మనం నేర్చుకుంటాము, ఆల్రెడీ క్లాస్లో మనం నేర్చుకున్నాము. సో ఈ యొక్క ఆప్షన్ ఏంటి సార్ అంటే బోత్ A and B ఆర్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్, ఇది అడిగాడు. ఓకే, ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అండి. ఓకే, ఇది కొంచెం ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఈ ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు. సో ఒక క్వశ్చన్ అయితే మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అండి. దీంట్లో ఎలిమినేషన్ అంటే మనం తెలుసు, మేడారం జాతర ఎవరు జరుపుకుంటారంటే మనకి కోయా కమ్యూనిటీ జరుపుకుంటారన్న అంశం మనకి చాలా తెలిసిందే. అదే సరుల్ పండుగ ఎవరు చేసుకుంటారంటే ఒరాన్ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు. అదే భగరియా కమ్యూనిటీ ఈ యొక్క ఫెస్టివల్ ఎవరు చేసుకుంటారంటే భిల్ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారండి. అండ్ మోత్సు అనేది ఓ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు. సో మనం చదువుకునేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే పీవీటీజీస్ గురించి చదివినప్పుడు వాళ్ళ ఫెస్టివల్స్ ఏంటి అనే అంశం కూడా మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఓకే, సో దీని ఆప్షన్ ఏంటి? A2 B4 ఓకే అండ్ C1 అండ్ D3 ఉంది. సో A2 B4 C1 D3 ఇది చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ 1 అవుతుందండి. ఓకే, అంటే మీకు ఆప్షన్స్ ఏమైనా
వెనక ముందు ఇస్తే ఒకసారి వెరిఫై చేసుకోండి. సో అది అవన్నీ ఆప్షన్స్ అన్నమాట. సో మీరు కూడా ఇకపైన కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు దయచేసి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు దళిత్ మూవ్మెంట్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్ అడగడం జరిగిందండి. ఓకే, ఈ యొక్క మన క్వశ్చన్ చూసినట్లయితే ఇవి కొంచెం ఫ్యాక్ట్స్ అండి, మనం ఎంత చదివినా గుర్తుండనటువంటి ఫ్యాక్ట్స్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయంటే మీరు ఇంకా తుక్కా వేయడమే. సరే, ఫార్మేషన్ ఆఫ్ ది దళిత్ ప్యాంథర్స్ మూవ్మెంట్ ఎప్పుడు ఫామ్ అయింది సార్ అయ్యా అంటే మనకి 1970లో ఫామ్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ దళిత్ ఉమెన్ ఎప్పుడు వచ్చింది సార్ అయ్యా అంటే మనకి 1971లో రావడం జరిగింది. 1971లో రావడం జరిగింది. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ మైనారిటీ అండ్ కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వచ్చేసరికి మనకి 1995లో రావడం జరిగింది. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ భారతీయ బుద్ధ మహాసభ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1947లో రావడం జరిగింది. సో దీన్ని మీరు సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టుకుంటే మనకి డిఏసిబి అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, డిఏసిబి ఆన్సర్ రావడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 127th క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ సోషల్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ ఇండియా ఇన్ అ క్రోనాలజికల్ ఆర్డర్ అని అడుగుతున్నాడండి. ఓకే, సో మనకు తెలుసు బ్రహ్మ సమాజ్ వచ్చేసరికి 1828లో రావడం జరిగింది. అండ్ ప్రార్థన సమాజ్ వచ్చేసరికి మనకి 1867, ఆర్య సమాజ్ వచ్చేసరికి 1875 అండ్ ఈ యొక్క సత్నామీ మూమెంట్ వచ్చేసరికి 1820లో రావడం జరిగిందండి. 1820లో రావడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి డిఏబిసి కరెక్ట్ ఆన్సర్ అండి. డిఏబిసి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. డిఏబిసి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. బీసీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఒకసారి డిఏబిసి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మన్య సంఘం ఎస్టాబ్లిష్డ్ బై భాగ్యరెడ్డి వర్మ ఏంటి? ఇప్పుడు మన్య సంఘం అని అంటున్నాడండి. సో సంఘంకి చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది. ఆ సంఘం యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం చూడడం జరుగుతుంది. ఇది మనం ఈజీగా ఒకటి ఎలిమినేట్ చేయొచ్చు మనం. టు ఎడ్యుకేట్ ది అన్టచబుల్స్ కరెక్టే, మన్య సంఘం అదే పనిచేసింది. అపోజ్ ద చైల్డ్ మ్యారేజ్ ఎస్ కరెక్ట్. టు అపోజ్ చందా రైల్వే ప్రాజెక్ట్ కాదండి. చందా రైల్వే ప్రాజెక్ట్ గురించి మన భాగ్యరెడ్డి వర్మ ఈ యొక్క మన్య సంఘం కింద అయితే మనం మాట్లాడలేదు కాబట్టి మనం సిని గినక ఎలిమినేట్ చేసినట్లయితే మనకు మిగిలింది 4 ఆప్షను. అండ్ టు అపోజ్ దేవదాసి అండ్ జోగిని ప్రాక్టీసెస్. ఎందుకంటే దళిత్స్ మ్యాక్సిమం దీంట్లో ఒప్రెస్ అయి ఉన్నారు కాబట్టి ఆ ఆప్షన్ కరెక్టే అండి. సో సి అనేది తీసేస్తే మిగతాది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం డ్యూరింగ్ 1960 మూమెంట్ ఒక్క నిమిషం ఆగండి. డ్యూరింగ్ 1960s మూమెంట్ బోడోస్ డిమాండ్ విచ్ ఆఫ్ ద సపరేట్ స్టేట్ ఏం అడుగుతుందని పేరులోనే ఉందండి. మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా తెలియకపోతే ఏదైతే సిమిలర్ కింద కనిపిస్తుందో అది ఆన్సర్ పెట్టేసి రావచ్చు మనం. సో బోడోచెల్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ న్యూ సోషల్ మూవ్మెంట్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నాడండి. ద మూవ్మెంట్ ఆర్ ప్రైమర్లీ కన్సర్న్డ్ విత్ ది సోషల్ అండ్ కల్చరల్ స్పియర్. ఎస్ కరెక్ట్. In this movement, mobilization occurs in a civil society. Yes, both the statements are correct. So, option A and B are correct. మీరు గమనించినట్లయితే మనకి కొన్ని ఫ్యాక్ట్స్ క్వశ్చన్లు అడుగుతున్నాడు, చాలా వరకు అనలిటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఓకే, సో ఈ అనలిటికల్ క్వశ్చన్ అడిగితే మనకి ఎవరైతే సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకున్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే బట్టి చదువుతున్నారో వాళ్ళకు కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య మహిళా సమాజ్? ఆర్య మహిళా సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరని అడుగుతున్నారు. పండిత రమాబాయి సరస్వతి. ఆన్సర్ కరెక్టే అండి, పండిత రమాబాయి సరస్వతి. నెక్స్ట్, in 2014 at the time of the formation of the state, how many districts of Telangana were covered under the backward regions? అంటే 9 అండి, 9 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే which of the following concept describes the process of cultural mobility in the traditional social structure of India? భారతదేశంలో సాంప్రదాయ సామాజిక నిర్మాణంలో సాంస్కృతి చలనశీలత ప్రక్రియను క్రింది భావనల్లో ఏది వివరిస్తుంది అంటే మనకి సాంస్క్రిటైజేషన్ కరెక్ట్ ఆన్సర్ అండి. సాంస్క్రిటైజేషన్ యొక్క డెఫినేషనే అది. సో సాంస్క్రిటైజేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ మూవ్మెంట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద చిప్కో మూవ్మెంట్ అంటే అపికో మూవ్మెంట్ అండి. అపికో మూవ్మెంట్ అనేది కర్ణాటకలో జరగడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎంఎన్ శ్రీనివాస్ వివాన క్యాస్ట్ సిస్టమ్ అని అడిగారండి. ఓకే, ఎంఎన్ శ్రీనివాస్ చెప్పినటువంటి క్యాస్ట్ సిస్టమ్ యొక్క దీని గురించి ఏంటి అని అడుగుతున్నాడు. సో దీనికి ఆప్షన్ వచ్చేసరికి ఎంఎన్ శ్రీనివాస్ వ్యూస్ క్యాస్ట్ యాజ్ ద సెగ్మెంటరీ సిస్టమ్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎంఎన్ శ్రీనివాస్ హైరార్కీ ఈజ్ ద కోర్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. అవును కరెక్టే అండి. అండ్ ఎంఎన్ శ్రీనివాస్ డిడ్ నాట్ ఫైండ్ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ ఆక్యుపేషన్. అసలు క్యాస్ట్కి ఆక్యుపేషన్ అంటే మనకి వృత్తిని బట్టే కదా కుల వృత్తి ఉండేది. ఓకే, అంటే కులాన్ని బట్టి కుల వృత్తి ఉంటుంది కదా. సో ఈ యొక్క సి అనేది ఆప్షన్ కూడా కరెక్టే. ఓకే, బట్ సారీ, ఈ యొక్క సి అనేది ఆప్షన్ తప్పు అవుతుందండి. ఎందుకంటే ఆయన అలా చెప్పలేదు. డిడ్ నాట్ ఫైండ్ రిలేషన్షిప్ అనేం కాదు, హీ ఫౌండ్ ది రిలేషన్. సో సి అనేది ఆప్షన్ తప్పండి. ఫర్ ఎంఎన్ శ్రీనివాస్ క్యాస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ క్యాస్ట్ అని అడుగుతున్నాడు. ఎస్ కరెక్టే. సో సి అనేది ఆప్షన్ తీసేస్తే ఏబిడి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఏబిడి అనేది కరెక్ట్ ఆన్సర్. మనం తెలుగులో ఈ క్వశ్చన్ చూసినట్లయితే కుల వ్యవస్థపై ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయాల గురించి ఈ క్రింది వాటిలో ఏవి సరైనది అని అడుగుతున్నాడండి. ఏది సరైనది అడుగుతున్నాడు. కులాన్ని ఎంఎన్ శ్రీనివాస్ సెగ్మెంటరీ వ్యవస్థగా భావించాడు. అవును కరెక్ట్ అండి. ఎంఎన్ శ్రీనివాస్ దృష్టిలో క్రమానుగత శ్రేణి అనేది కుల వ్యవస్థలో మూలం. అవును కరెక్టే. ఎంఎన్ శ్రీనివాస్ దృష్టిలో కులానికి వృత్తికి మధ్య దగ్గర సంబంధం లేదు అని అంటున్నాడండి. అసలు క్యాస్ట్ అనేదే మన కులం అనేది వృత్తిని బట్టి ఉంటుంది కదా. సో సి అనేది ఆప్షన్ తీసేయాలి. అండ్ ఎంఎన్ శ్రీనివాస్ దృష్టిలో కులం ఉపకులాలుగా విభజించారు. ఆన్సర్ కరెక్టే. సో ఏబిడి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఏబిడి అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అసర్షన్ అండ్ రీజనింగ్. Social stratification refers to the institutionalized division of the society in hierarchical arranged social groups. An enduring pattern of the inequality founded upon the customary practices result in the hierarchical division of the society. So both the options are correct అండి. అంటే మనం తెలుగులో చూసినట్లయితే ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. ధృవీకరణ కారణం. ధృవీకరణ ఏమంటున్నాడు? సామాజిక స్థిరీకరణ అనేది క్రమానుగతంగా ఏర్పాటు చేయబడిన సామాజిక సమూహాల్లో సమాజం యొక్క సంస్థాగత విభజనను సూచిస్తుంది. అవునండి, అసలు సామాజిక స్థిరీకరణ అన్న దానికి దాని అర్థం అది. నెక్స్ట్, సాంప్రదాయ ఆచారాలపై ఏర్పడిన స్థిరమైన అసమాన నిర్దిష్ట పద్ధతులు క్రమానుగత విభజనను దారితీస్తాయి. ఎస్, బోత్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈజ్ ద కరెక్ట్ రీజన్ ఫర్ ది అసర్షన్. సో ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ అండ్ ఏ ఆర్ ది సరైన ఎక్స్ప్లెనేషనే. ఓకే, సో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ జాతి? జాతి ఈజ్ ఎండోగమస్ యూనిట్. అవును. జాతులు సజాతి వివాహ సమూహాలు. అవును కరెక్టే అండి. కన్సిడరేషన్ ఆఫ్ ద ప్యూరిటీ అండ్ పొల్యూషన్ డిటర్మైన్స్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ ది డిఫరెంట్ యూనిట్స్. అవును. పవిత్రత మరియు అపవిత్రత యొక్క పరిగణనలను వివిధ సమూహాల మధ్య పరస్పర చర్యను నిర్ధారిస్తుంది. సో బోత్ ద ఆప్షన్స్ కరెక్ట్ అండి. సో ఏబి అనేది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ స్వమిత్వా స్కీమ్ ఈజ్ కరెక్ట్ అని అంటున్నాడండి. ద స్కీమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్లియర్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ రూరల్ ఇన్హాబిటెడ్ ఏరియా. ఎస్ కరెక్ట్ అండి, ఇది కరెక్టే ఈ స్టేట్మెంట్. ఈ పథకం గ్రామీణ జనావాస ప్రాంతాల్లో ఆస్తిపైన స్పష్టమైన యాజమాన్య నిర్ధారణలో ముడిపడి ఉంది. ఆన్సర్ కరెక్ట్ అండి అది.
By utilizing GIS maps, this program supports the preparation of the better Gram Panchayat development plan. GIS పటాలను ఉపయోగించడం ద్వారా ఈ కార్యక్రమం మెరుగైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయడంలో తోడ్పడుతుంది. అసలు ఆ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశమే ఈ రెండండి. సో బోత్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ ఓన్లీ. బోత్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ యాక్ట్ కరెక్ట్ అంటున్నాడండి. ఈ డిఫైన్స్ ఎ ట్రాన్స్జెండర్ పర్సన్ యాజ్ వన్ హూజ్ జెండర్ డస్ నాట్ మ్యాచ్ ద జెండర్ అసైన్ బై ది బర్త్. అంటే ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల రక్షణ చట్టం 2019 సంబంధించిన క్రింది వాక్యాలు ఏవి అని అడుగుతున్నాడు. సో ఎవరి జెండర్ అయితే వారు పుట్టినప్పుడు వారికి కేటాయించిన జెండర్తో సరిపోలదో ఆ వ్యక్తులను ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా నిర్వర్తిస్తుంది. సో ఆప్షన్ ఫస్ట్ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ చట్టం ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేకంగా హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ సర్వేలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బట్ థర్డ్ స్టేట్మెంట్ మనం గమనించినట్లయితే, థర్డ్ స్టేట్మెంటు ఈ చట్టం యొక్క ఉల్లంఘనను సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రతి సంస్థ ఒక కంప్లైంట్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్, ఈ చట్టం ఉల్లంఘన సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించిన ప్రతి సంస్థ యొక్క కంప్లైంట్ అధికారిని నియమించాల్సి వస్తుంది. ఎస్, కరెక్టే ఆన్సర్ అండి. ఓకే, సో ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు డిజిగ్నేట్ కంప్లైంట్ ఆఫీసర్ టు అడ్రస్ ది గ్రీవియన్స్ రిలేటెడ్ టు ది వైలేషన్స్ ఆఫ్ ది యాక్ట్ అనేది ఉంది. సో ఎవ్రీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇంపాసిబుల్ అండి. సో ఆన్సర్ బోత్ ఏ అండ్ బి ఆర్ ది కరెక్ట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ఎథనిసిటీ అకార్డింగ్ టు ది కన్స్ట్రక్షన్ అప్రోచ్. ఓకే, ఈ యొక్క క్వశ్చన్ మనం చూసినట్లయితే మనం ఎథనిసిటీ అనే చాప్టర్లో మనం చదివామంటే కామన్ ఐడెంటిటీ ఉండాలి. కామన్ ఐడెంటిటీ అనేది ఎకనామికల్ బేసిస్లో కామన్ ఐడెంటిటీ అనేది ఉండదండి. ఎకనామిక్ బేసిస్లో కామన్ ఐడెంటిటీ ఉండదు. సో మనం ఏబిడి అనేది మనకు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చండి. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. సో సిని ఎలిమినేట్ చేస్తే మిగిలేది ఏబిడి ఆన్సర్ అండి. ఎథనిసిటీ ఎంఫసైజ్ ద కల్చరల్ డిఫరెన్స్. ఎథనిసిటీ ఈజ్ కల్చరల్. ఎథనిసిటీ యాజ్ అ సోషల్ ఐడెంటిటీ ఈజ్ అ బోత్ కలెక్టివ్ అండ్ ఇండివిజువల్. సో ఏబిడి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. జాతి సాంస్కృతిక వ్యత్యాసాలను నొక్కి చెబుతుంది. అవును, కరెక్టే. జాతి అనేది సంస్కృతి అంశం, కరెక్టే. జాతి అనేది ఆర్థికమైంది కాదండి. ఓకే, ఆర్థిక పరంగా ఎక్కడ జాతి అనేది ఇప్పటిదాకా ఏర్పడలేదు. వ్యక్తిగతంగా మరియు సామూహికంగా జాతి సామాజిక గుర్తింపు ఉంటుంది. అవును, కరెక్టే. సో మీరు సిని ఎలిమినేట్ చేయాలండి. కొంచెం మీరు ఎలిమినేషన్ టెక్నిక్స్ నేర్చుకుంటే ఈజీగా మనము ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గెట్ ఆన్ అయిపోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following statements related to the Dalit Panther movements are correct? Okay, it fought against the caste discrimination. It was founded by the Namdev Dasal JV Pawar. It inspired by the Black Panthers Party. It was a radical departure of the earlier Dalit movements, emphasized military and revolutionary approach. So A, B, C, D are all are the correct answer options and ఇది. Okay, next question మనం చూసినట్లయితే, which of the following statements about శ్రీ నారాయణ ధర్మ పరిపాలన మూమెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడండి. సో ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఎస్, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై నారాయణ గురుస్వామి, కరెక్టే అండి. ఓకే, అండ్ ఇట్ వాజ్ అ బ్యాక్వర్డ్ క్లాస్ మూమెంట్. అవును, కరెక్టే. ఇట్ వాజ్ లార్జ్లీ కన్ఫైన్డ్ టు ది కర్ణాటక ఓన్లీ. మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఓన్లీ అన్న పదం ఎక్కడైనా ఆప్షన్లో కనిపిస్తే, అంటే అన్ని టైంలో నేను చెప్పట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది తప్పయ్యే అవకాశం ఉంది. హవెవర్ ఇది తప్పే, ఇది కర్ణాటక కాదు. ఈ యొక్క శ్రీ నారాయణ గురు అనేది కేరళలో వచ్చింది కాబట్టి సో సి అనేది ఆప్షన్ మీరు తీసేస్తే, మీరు గమనించినట్లయితే మీకు కొంచెం ఎలిమినేషన్ టెక్నిక్స్ కొంచెం తెలిసినా మీరు ఈజీగా ఆప్షన్స్ పెట్టేయవచ్చు. మనకు ఎలిమినేషన్ టెక్నిక్కి సరిపడే కొంచెం ఆప్షన్స్ కూడా ఇచ్చాడు వాడు. ఓకే, సో సి ఇక్కడ ఉంది కాబట్టి 1 ఒకటే ఆన్సర్. కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే నాలెడ్జ్ ఒకటే కాదండి, కొంచెం టెక్నిక్స్ కూడా తెలియాలి. మీరు నాలెడ్జ్ క్వశ్చన్ చదివితే నాలెడ్జ్ వస్తుంది కానీ ఉద్యోగం రాదు. ఓకే, సో కొంచెం టెక్నిక్స్ కూడా నేర్చుకోవాలి, లేకపోతే మనం ఇక్కడే అశోక్ నగర్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ లాంచ్డ్ బై ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ ఆర్ కరెక్ట్ అని అంటున్నాడండి. చూడండి, ఈ ఒక చిన్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ అనేది చిన్న యూనిట్ కదా. ఈ యూనిట్ కోర్టు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది? ఎస్టాబ్లిష్ చేయలేదు కదా. సో సిని ఎలిమినేట్ చేస్తే మిగిలింది ఆన్సర్. దీంట్లో సి ఉంది, దీంట్లో సి ఉంది, దీంట్లో సి ఉంది. ఆన్సర్ ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్ అండి.
ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక చిన్న యాంటీ ట్రాఫికింగ్ సెల్ అనేది ఒక చిన్న యూనిట్ కోర్టు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది? చేయదు కదా. సో ఇది ఈ చిన్న మనం ఆలోచించినట్లయితే ఈ ఆప్షన్ తీసేస్తే మిగిలిందే కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి పంజాబీ సుబా మూమెంట్ వాజ్, ఈ యొక్క మూమెంట్ 1960స్లో వచ్చిందండి. ఇది లింగ్విస్టిక్ మూమెంటే, ఇది పంజాబ్లో వచ్చింది. సో ఆప్షన్ వచ్చేసరికి లింగ్విస్టిక్ మూమెంట్ కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గురుద్వారాస్ ఈజ్ నాట్ తఖ్త్ ఈజ్ ద సీట్ ఆఫ్ స్పిరిచువల్ అథారిటీ? ఇది నాన్ఖానా సాహెబ్. ఈ నాన్ఖానా సాహెబ్ ఎక్కడుందంటే మన పాకిస్తాన్లో ఉందండి. సో ఈ నాన్ఖానా సాహెబ్ మీరు తీసేసినట్లయితే ఈ ఆప్షన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నాట్ తఖత్ అన్నాడు కాబట్టి ఈ యొక్క 4 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ రిఫర్ టు ద ప్రాసెస్ బై విచ్ సర్టెన్ గ్రూప్స్ ఆర్ హోల్లీ ఆర్ పార్ట్లీ డినైడ్ ద ఫుల్ పార్టిసిపేషన్ ఆఫ్ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ పొలిటికల్ లైఫ్? మీరు గమనించినట్లయితే ప్రతి చాప్టర్ యొక్క డెఫినేషన్ ఒక క్వశ్చన్లా వచ్చిందండి. సో సోషల్ ఎక్స్క్లూజన్ కరెక్ట్ ఆప్షను. ఓకే, అంటే సామాజిక అసమ్మిళితం అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అసిస్టెన్స్ టు ది పర్సన్స్ విత్ ది డిజేబిలిటీస్ పర్చేజ్ అండ్ ఫిట్టింగ్ ఎయిడ్స్ అండ్ స్కీమ్స్ ఆపరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇండియా సిన్స్ ఏ ఇయర్ అంటే 2005 నుంచి ఉందండి. ఇది 2005 నుంచి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వెన్ ఎ పర్సన్ చేంజెస్ హిజ్ రెసిడెన్స్ ఆర్ ద జాబ్ వితౌట్ స్టేటస్ చేంజ్, దీన్ని మనం హారిజాంటల్ మొబిలిటీ అంటాం, క్షితిజ సమాంతర చలనశీలత అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ అడిగాడు. మనకి క్లోజ్ అంటే మూయబడిన స్థిరీకరణ అనేది మన క్యాస్ట్ సిస్టమ్ యొక్క డెఫినేషనే అదండి. సో క్యాస్ట్ సిస్టమ్ కరెక్ట్ ఆప్షను. లాస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద 4 నోబుల్ ట్రూత్ ఆఫ్ ద బుద్ధిజం? మనము కంగారులో చదివేస్తామండి. మనము చిన్నప్పటి నుంచి బుద్ధిజం గురించి నేర్చుకునేటప్పుడు 8-fold పాత్ అని అంటాం. ఇక్కడ ఈయనేమిచ్చాడు? 10-fold పాత్ ఇచ్చాడు. డి ఇక్కడ ఉంది. సో ఏబిసి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. ఏబిసి అనేది కరెక్ట్ ఆప్షను. సో ఈ విధంగా క్వశ్చన్స్ కొన్ని ఫ్యాక్ట్స్ బేస్ ఇచ్చినప్పటికీ మిగతాయి చాలా కొంచెం ఈజీగానే ఇచ్చాడు అని అనలిటికల్గానే ఇచ్చాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ సో మచ్.